Hi all of you, welcome back to Rama Reddy Maths Academy. This is our 7th lecture in our LTNM numerical methods 1 interpolation law. ఇప్పటివరకు న్యూటన్ వాట్ ఈజ్ ఇంటర్పోలేషన్ ఏంటి, డిఫరెన్స్ టేబుల్ ఎలా రాస్తాం చూసాము. ఇక్కడ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, యాక్చువల్గా వాట్ ఈజ్ అ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా వినండి. యాక్చువల్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ ఏమని ఇస్తారు మనకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇట్ టేక్స్ వై స్టార్ట్స్ విత్ y0 y1 yn, ఎక్స్ స్టార్ట్స్ విత్ x0 xn సో ఆన్. ఓకే, x0 x1 సో ఆన్ xn అనుకుంటే, న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటంటే ద y డిఫైన్డ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఏంటంటే ఎక్స్ అనేది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద x0 ప్లస్ ph అనుకుంటారు. కొంతమంది ph అంటారు, కొంతమంది nh అనుకుంటారు. మీ కాలేజ్లో ఎలా అనుకుంటే అలా తీసుకోండి, నో వరీస్. జనరల్గా p అనుకుంటారు. y0 ప్లస్ p del y0 by 1 factorial p minus 1 by 2 factorial into del square y0 p minus 1 p minus 2 by 3 factorial into del cube. నెక్స్ట్ ఏమొస్తుంది, p minus 3 divided by 4 factorial into del power 4. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు pని ఫైండ్ అవుట్ చేయాలంటే, p అంటే ఏంటిదంటే x మైనస్ x0 బై h అంటాం. బై యూజింగ్ దిస్ కండిషన్, దీన్ని మనం న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, మీరు ఈ ప్రాబ్లమ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, నేనంటే ఇక్కడ న్యూటన్ ఫార్వర్డ్ మెన్షన్ చేశారు కానీ ప్రాబ్లంలో మెన్షన్ చేయలేదు. చూడండి, ఫార్వర్డ్ న్యూటన్ ఏది మెన్షన్ చేయకపోతే మనకి ఇది న్యూటన్ ఫార్వర్డ్ గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి చదివిన తర్వాత మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చారు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద వై ఎక్కడ కనుక్కోవాలంటే ఎక్స్ ఎట్ 21 ఎక్స్ ఎట్ 28 ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చారు, దిస్ ఈజ్ మై కండిషన్. నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ ఎట్ 21 28 దగ్గర కనుక్కోవాలి అని అంటే, ద థింగ్ ఈజ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ నేను 21 దగ్గర కనుక్కుంటాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఓకే, న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో నేను ఏమంటాను, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు నాకు. వాట్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్, 20 23 26 29. అండ్ వాట్ ఆర్ ద వై వాల్యూస్, 0.3420 0.3907 0.4384 0.48848 చూడండి, నేను ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ వాల్యూ రావాలి డెల్ వై అంటే డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. 3907 మైనస్ 34 అంటే ఎంత వచ్చింది నాకు, 0.0487. ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 0.0477. అండ్ ద నెక్స్ట్ డిఫరెన్స్ అంటే 4848 మైనస్ 43 అంటే ఎంత వస్తుంది, ఇట్ ఈజ్ 0.0464 వస్తుంది. తర్వాత ఇది డెల్ అయిపోయింది. నెక్స్ట్ డెల్ స్క్వేర్ వై, డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ 0.0477 మైనస్ 0.04887 అంటే ఎంత వస్తుంది, minus 0.0010. Now next difference 0.0464 minus this is minus 0.0013 minus and minus of this plus again I'll get minus 10 13 0.0003. This is what, del cube y. Okay, ఫార్వర్డ్ డిఫరెన్స్లో మనకు ఆల్మోస్ట్ ద డయాగోనల్ ఏంటంటే, ఎప్పుడైనా ఫార్వర్డ్ డిఫరెన్స్లో నేను ఇప్పుడు ఎక్స్ ఎట్ 21 దగ్గర అనుకుంటాను. చూడండి ఎంత వస్తుంది నేను చెప్తాను. ఓకే, నాట్ 1 సెకండ్. మీకు ఇంకొకటమ్మా, నేను బ్యాక్వర్డ్ చెప్పిన తర్వాత 28 ఇది బ్యాక్వర్డ్లో వస్తుంది. మనం ఇప్పుడు ఓన్లీ ఫార్వర్డ్ చేద్దాం. ఓకేనా, న్యూటన్ ఫార్వర్డ్లో యాక్చువల్ వాట్ ఈస్ ద న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా, దిస్ ఇస్ ద న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎక్స్ తెలియాలి, x0 తెలియాలి, p తెలియాలి, h తెలియాలి. లిజన్ కేర్ఫుల్లీ, ఎప్పుడైనా ఇచ్చినటువంటి వాల్యూను ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేయమంటారో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 అంటే దిస్ ఈస్ ద గివెన్ వాల్యూ. ఎక్స్లో స్టార్టింగ్ వాల్యూ ఈజ్ నథింగ్
నథింగ్ బట్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ నాట్ ఏంటి నాకు 20. మరి హెచ్ అంటే ఏంటిది మేడం అంటారు. హెచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎక్స్ టేబుల్లో ప్రతి వాల్యూకి ఉన్న డిఫరెన్స్ 29 మైనస్ 26 3, 26 మైనస్ 23 3 అన్నిటికీ సేమ్ ఉంది కదా. దట్ ఈజ్ అవర్ లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ హెచ్. నేను ఇప్పుడు పీ కనుక్కోవాలి. పీ ఎట్లా కనుక్కుంటున్నాను చూడండి. P is nothing but x minus x naught upon h. x అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ 21 మైనస్ 20 బై హెచ్. హెచ్ అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది నాకు ఇది 1/3. p అంటే 1/3. ఇప్పుడు నేను p 1/3 తీసుకొని x అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి నేను ఎట్ 21. x ఎట్ 21 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఏం లేదు, వెరీ సింపుల్. ఎఫ్ ఆఫ్ ఈ ఫార్ములా రాస్తాను చూడండి. 1 సెకండ్, అనదర్ కలర్. ఏం రాస్తాను, y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఎక్కడ కనుక్కోవాలి, ఎఫ్ ఎట్ 21 దగ్గర. వై నాట్ అంటే వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ డిఫరెన్స్, ఇంకొకటమ్మా 21. ఫార్వర్డ్ 21 అంటే ఇక్కడ ఉంటుంది 20కి దగ్గరలో, అంటే ఫార్వర్డ్ ఎప్పుడైనా ఇలా ఉంటుంది. ఈ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఎఫ్ ఎట్ 21 p ఇంటూ డెల్ వై నాట్. ఫస్ట్ వై నాట్ వాల్యూ అంటే వైలో ఫస్ట్ వాల్యూని వై నాట్, అవునా. ఎప్పుడైనా ఫార్వర్డ్లో పైనుంచి తీసుకోవాలి. 0.3420 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను వై నాట్. తర్వాత p ఇంటూ డెల్ వై నాట్. p ఇంటూ డెల్ వై నాట్. p అంటే ఎంత మనకి 1/3 అని తెలుసు. 1/3 ఇంటూ డెల్ వై నాట్. డెల్ వై నాట్ అంటే ఈ వాల్యూ 0.0487 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. డన్. ప్లస్ ఈ ఫార్ములా p ఇంటూ ఎక్కడి వరకు చేయాలి మేడం అంటారు, డెల్ క్యూబ్ లాస్ట్ వాల్యూ కదా, డెల్ క్యూబ్ వరకు చేయండి. ప్లస్ p ఇంటూ p మైనస్ 1. 1/3 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2. డెల్ స్క్వేర్ వై నాట్. వాట్ ఈస్ ద డెల్ స్క్వేర్ వై నాట్ వాల్యూ, మైనస్ 0.0010. ప్లస్ p ఇంటూ p మైనస్ 1, p మైనస్ 2 and means 1/3 మైనస్ 1, 1/3 మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6 ఇంటూ పుట్ దిస్ వాల్యూ డెల్ క్యూబ్ వై అంటే ఈ వాల్యూ మైనస్ 0.0003. నేను ఇప్పుడు ఈ మొత్తం వాల్యూస్ని మనం క్యాల్సీలో సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై చేస్తే 21 కదా, ఇక్కడ ఎంత వస్తుంది, మీరు ఈ ఫ్రాక్షన్ మొత్తం సింప్లిఫై చేయండి. ఆల్మోస్ట్ నేను చేశాను. ఓకే, ఇక్కడ రాద్దాం. ఎఫ్ ఎట్ 21 కదా, ఇజ్ ఇట్ విజిబుల్, కింద కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ నుంచి రాద్దాం. ఓకే, ఎఫ్ ఎట్ 21 ఎంత వచ్చిందంటే నాకు 0.3420, 0.0162. దీన్ని సింప్లిఫై చేశాను అంతే. క్యాల్సీ తీసుకొని చేసేసేయండి. ఇది ఎంత అవుతుంది, 1/3. 1/3 మైనస్ 1 ఈజ్ మైనస్ 2/3/2 ఇంటూ మైనస్ 0.0010 ప్లస్ ఇంకొక స్టెప్ 1/3 మైనస్ 1 మైనస్ 2/3, 1/3 మైనస్ 2 మైనస్ 5/3/6 ఇంటూ మైనస్ 0.0003. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే, కనిపిస్తుందా? ఎస్, అక్కడ కనిపిస్తలేదండి, ఇక్కడ రాస్తాను. వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే నాకు 0.3582 ప్లస్ 0.0002 0.1852. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఎఫ్ ఆఫ్ 21 ఈజ్ 0.3583. చూడండి బేట, 20కి 23కి మధ్యలో 21 ఉంటుంది. ఎక్స్ 20 ఉన్నప్పుడు 3420, 23 ఉన్నప్పుడు 3807. మీకు వచ్చింది కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది? ఈ రెండు వాల్యూస్ మధ్యలోనే రావాలి ఆన్సర్. వచ్చిందా 3583? ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది కదా. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఈ విధంగా మనం న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఏంటి, న్యూటన్ బ్యాక్వర్డ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.